ఈ సికింద్రాబాద్లో ఎవరు ఎంపీగా అయితే బాగుంటుంది? మాకైతే కిషన్ రెడ్డి కావాలి. కిషన్ రెడ్డి బాగా ఉంటాడు. మేము మోదీకి ఓటు వేస్తున్నాం. మాకు సెంట్రల్లో మోదీ కావాలి. మోదీ ఉంటే మంచిగా ఉంటుంది, దేశ్ ముంగడిపోతుంది. ఎందుకు సార్? రీజన్ ఏంది? చాలా పని చేసిండు సార్. 10 సంవత్సరంలో మనం చూస్తాం లేమా? ఎంత రోడ్ చూడండి, సీలా చూడండి, వెపన్స్. మాకు ఏకే ఎంటోని అన్నాడు, మాకు ఒక బాంబ్ కొనడానికి పైసలు లేదు. ఇక్కడ ఈయన 10 సంవత్సరంలో ఎక్కడికి వెళ్ళి పైసలు వచ్చింది? ఎన్ని బాంబులు కొన్నా, రాఫెల్ కొన్నా అన్నారు, అన్ని మొత్తం కొన్నారు కదా సార్. అందుకే ఇప్పుడు రాహుల్ గాంధీ అంటుడు వీళ్ళు వస్తే పొద్దున వాళ్ళ ఆయన పేర్లు చెప్పకు. मोदी 18 घंटा काम करता, 18 घंटा काम करता, एक दिन छुट्टी नहीं लेता. ऐसा आदमी देश की सेवा कर सकता है. अब हमारे राहुल गांधी क्या हर 6 महीने में लंदन चले जाते हैं, यूरोप चले जाते हैं, अमेरिका चले जाते हैं, कहाँ गए ये भी पता नहीं लगता. ये देश की धरोहर है, वो खुद के लिए नहीं है. अगर आप लीडर बनना है तो आप देश के लिए काम करना. ఆయన ఏమనుకున్నాడు, ఇండియా అంటే నా సొంతం అంటే ఆయన సొంతమా? ఐఎన్ఎస్ విక్రాంత్ తీసుకోపోయి మోస్ట్ చేస్తున్నాడు. అది ఐఎన్ఎస్ విక్రాంత్ ఎవరి కొరకు? మా కొరకు. ఆయన దాని మీద వెకేషన్కి పోతాడా? అందుకే అట్లాంటి మనిషి వద్దు. వాళ్ళు దేశద్రోహులు. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వద్దు, ఎవరు వద్దు. మోదీ అంటే నేషనలిస్ట్. ఆయన రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీస్ కావాలంటే అంతా పబ్లిక్ చూతే చేస్తున్నారు. ఏం లేదు. ఓకే రైట్ సార్, మీరేం చెప్తారు మేడం? ఇప్పుడు నెక్స్ట్ మోడీ అయితే బాగుంటుందా, రాహుల్ గాంధీ అయితే బాగుంటుందా ప్రధాని? చెప్పండి సార్, ఏమున్నది? మోడీ. ఎందుకు సార్? ఆయన నేషనల్ హీరో. ఇప్పుడు దాకా మనకి బాంబ్ బ్లాస్ట్ ఎప్పుడు జరగలేదు. ఆయన పవర్ నుండి వచ్చినంత వరకు ఇప్పుడు దాకా ఎప్పుడు బాంబ్ బ్లాస్ట్ ఎప్పుడు ఎలాంటివి జరగలేదు. సో మన మోడీ వస్తేనే బాగుంటుంది అన్నమాట. పైగా నేషనల్ హీరో లాగా నేను చెప్తున్నాను. పైగా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద G20 సమ్మిట్ కూడా జరిగినప్పుడు మన ఇండియాని ఆయన చాలా గొప్పగా చెప్పారు. మన ఇండియా అందరి ముందు బాగా తలెత్తుకుని తిరిగింది అనమాట. సో రేవంత్ రెడ్డి అంటుండే 6 గ్యారెంటీస్ కావాలంటే కాంగ్రెస్కే ఓట్ వేయాలి అంటున్నాను, లేకపోతే నేను 6 గ్యారెంటీ చేయలేను. 70 కాంగ్రెస్ గ్యారెంటీస్ అంటే ఇప్పుడు బస్సు మహాలక్ష్మి అన్నారు. మహాలక్ష్మి బస్సులో మన మొగాళ్ళకి అసలు సీట్లే లేవు అసలు. దాంట్లో చెప్పాలి మొగోళ్ళ నుంచి వ్యతిరేకత వస్తుందా? మరి అంతే కదా. మరి అసలు లేడీస్ ఎక్కేస్తారు అంతా అంటే వ్యతిరేకత వస్తుంది కొంచెం వరకు. కానీ సీట్లు దొరుకుతలేవంటే కొంత అసంతృప్తి ఉంటుంది ఉంటుంది. సో అలా మీరు మేడం, మీరు ఎవరికి కొట్టేస్తారు? బీజేపీ. మీరు ఎందుకు బీజేపీ కొట్టేస్తారు? అంతా ఇండియాని మొత్తం నేషనల్ భయపెట్టారు కదా. ఇండియా అంటే ఇది అని చెప్పి చూపెట్టారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ వచ్చినా ఏదొచ్చినా ఇండియా ఇస్ దిస్ వన్ అని చెప్పి ఇంత పాపులర్గా చూపెట్టారు. ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? దానం నాగేందర్, పద్మారావు, కిషన్ రెడ్డి. అంటే బీజేపీ నుంచి కిషన్ రెడ్డి ఉన్నాడు, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ అంటారు, టీఆర్ఎస్ నుంచి పద్మనాభం. ఏదైనా బీజేపీ, ఎంపీ అయినా అసెంబ్లీ అయినా ఏదైనా బీజేపీ ఫైనల్. అవునా? మీరు సార్ సార్ మీరు మాట్లాడతారా? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీగా? దానం నాగేందర్, పద్మారావు, కిషన్ రెడ్డి. ముగ్గురు పేర్లు పక్క పెట్టి, కానీ ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ రేవంత్ రెడ్డిది ఉన్నది కదా, ఆయనకు బడేబాయ్ చోటాబాయ్ అనుకుంటా ఆ పనులు ఏమున్నా బడ్జెట్ తీసుకోవాలంటే మోదీ బడ్జెట్లో తీసుకొస్తే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ డెవలప్మెంట్ చేద్దామని ఆయననే అంటుండు. అన్నప్పుడు ఎవరికి చేస్తే మీరే చెప్పాలి బాగుంటుంది అంటే కాదు, మీరే ఒక లైన్ క్లియర్ చేయండి కదా. ఇప్పుడు హలో, ఎవరు మీకు సికింద్రాబాద్ ఎంపీ అయితే బాగుంటుంది ఇప్పుడు ఎలక్షన్స్లో? దానం నాగేందర్, పద్మారావు, కిషన్ రెడ్డి ముగ్గురు ఉన్నారు. నాగేంద్ర గారికి ఇస్తే, ఎందుకంటే కొత్తగా కదా ఇస్తే జర ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దానం నాగేంద్ర కొత్త వాళ్ళకి ఇచ్చిన ఆయన ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే ఉంది కదా అంటారు కొందరు. ఎమ్మెల్యే రిజైన్ చేయాలి కదా కంపల్సరీ. రిజైన్ చేసినాకనే ఇలా కొత్త పార్టీలు పాత పార్టీలు వచ్చినా రిజైన్ చేస్తేనే వాళ్ళు పార్టీలో పాల్గొంటారు. రేవంత్ రెడ్డి అన్నాడు రిజైన్ చేయకుండా వస్తే వాళ్ళు ఉరి తీయాలి, రాళ్లతో కొట్టాలి అన్నాడు గతంలో అన్నాడు. మరి వాళ్ళవి అట్లా తీసుకోరు కదా. టీఆర్ఎస్ వాళ్ళు తీసుకుంటేనే అట్లా అన్నాడు. టీఆర్ఎస్ వాళ్ళు గతంలో తీసుకున్నారు. ఎవరిని సబితా ఇందారెడ్డిని తీసుకున్నారు, మా దయాకర్ని తీసుకున్నారు, మన చాలా నాయకులు చాలా మంది తీసుకున్నారు. వాళ్ళు చేసే తప్పులు వీళ్ళు చేస్తారు కదా. అదే వాళ్ళని తీసుకున్నప్పుడే రాళ్లతో కొట్టాలి, ఉరి తీయాలని రేవంత్ రెడ్డి అన్నాడు. మరి ఆయన పక్కకే ఉండి ఆయన ఉరి తీయలేదు, రాళ్లతో కొట్టలేదు. వాళ్ళవి అదే మాట అన్నారు, ఈ రోజు వీళ్ళవి మాట అన్నారు. ఇంకోటి దానం మనము ప్రజలే నష్టపోవాలి కానీ ఏది ఉండదు.
ఇప్పుడు దానం నాగేందర్ మీద కూడా ప్రజాభవన్లోకి వెళ్ళి మా భూములు కబ్జాలు చేసిండు అని చెప్పి ధర్నా చేసిరు. మీరు చూసిర్రా? చూసినాం మేము చూసినాం మేము. మరి అట్లాంటి వ్యక్తి లోక్సభలో ఉంటే మంచిది అంటారా? ఇక లోక్సభలో అంటే ఉంటే మంచిది. ఇప్పుడు కొత్త అంటే ఢిల్లీలో కూడా కబ్జాలు పెట్టవచ్చు అంటారా? ఖైరతాబాద్, హైదరాబాద్ ప్రజలకు ఇబ్బంది కాకుండా చేయదు. మంచి క్యాండిడేటా అంటే మాట్లాడుతుంది మీకు ఉందా? దానం నాగేందర్ మీద మంచి అభిమానం ఉంది. ఉందా? అభిమానం ఉంది. ఇప్పుడు మోడీ, రాహుల్ గాంధీ వీళ్ళిద్దరిలో ఎవరు బెటరు దేశానికి? సెంట్రల్ అయితే మోడీ ఉండాలి. ఈడ మనకి స్టేట్లో ఏదన్నా మనం కలుస్తాం.